ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ మాట నేను చదువుతూ ఉన్నాను. అతడు దేవుని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశము ఆశ్రయిస్తే వర్ధిల్లుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక యవనస్తుడు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నాడు. అతని పేరు ఏంటయ్యా అంటే ఉజ్జియా. ఈయన అమజ్య యొక్క కుమారుడు. ఈయన యొక్క వయసును మనము చూసినట్లయితే ఇక్కడ 16 years అని రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు ఎవరి గురించి రాయబడింది అంటే ఉజ్జియా గురించి ఈ మాటలు రాయబడింది. అతడు యెహోవాను ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతన్ని వర్ధిల్ల చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ యెహోవాను ఆశ్రయిస్తేనే వర్ధిల్లుట మనకు కనబడుతుంది. అంటే యెహోవాను ఆశ్రయించకపోతే మనము వర్ధిల్లము అని చెప్పకనే చెప్తుంది ఈ మాటలు మనకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము యెహోవాను ఆశ్రయించాలంట. అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. మనము దేవుని ఆశ్రయించగలిగితే ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాను అని ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే అమజ్య తదనంతరము యూదా ప్రజల అందరి మీద ఉజ్జియా రాజుగా నియమిస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఇతని యొక్క వయసు 16 years, అంటే 16 సంవత్సరములు. మంచి యవ్వన కాలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవ్వన కాలంలో ఉన్నటువంటి ఉజ్జియాకు ఒక పెద్ద భారము, తలకు మించిన భారం అని మనము చెప్పుకోవచ్చు. ప్రేమ దేవుని బిడ్డలారా, తలకు మించినటువంటి భారము ఉజ్జియా తల మీద మోపబడింది. ఏంటి మోపబడింది అంటే ఆ యూదా ప్రజల యొక్క బాధ్యత అతడు తీసుకునవలసి వచ్చింది. వయసు ఎంత? 16 years. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వయసులో చక్కగా బాగా ఎంజాయ్ చేస్తూ తను అనుకున్నది నెరవేర్చుకుంటూ తిరగవలసినటువంటి వయస్సు అది. కానీ ఇక్కడ ఉజ్జియా మీద ఒక గొప్ప భారం మోపబడి ఉంది. యూదా ప్రజలందరినీ పరిపాలించే ఒక అవకాశం ఉజ్జియాకు వచ్చింది. అతడంట యెహోవాను ఆశ్రయించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అటు పైన కానీ అటు తర్వాత కానీ ఎక్కడ రాయబడలేదు. ఏమని రాయబడలేదంటే ఉజ్జియా మంచి యుద్ధ నైపుణ్యము గలవాడు అని, మంచి నేర్పరని, మంచి జ్ఞానము కలిగిన వాడని ఇక్కడ బైబిల్లో రాయలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అతడు యెహోవాను ఆశ్రయించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంట? అతను యెహోవాను ఆశ్రయించెను. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ప్రేమ దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయిస్తే ఆయననే అన్ని నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుద్ధ నైపుణ్యం నేర్పిస్తాడు, ఎలా మెదలుకోవాలో నేర్పిస్తాడు, ఎలా ప్రజలను పరిపాలించాలనో ఆయన చక్కగా నేర్పిస్తాడు. ఎప్పుడు? యెహోవాను లేదా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము సాధారణంగా చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడు రాజ్యాన్ని పరిపాలించడానికి బాధ్యత తీసుకున్నాడు. చుట్టూ శత్రువులు అనుకుంటూ ఉండొచ్చు, అతడు పిల్లవాడు కదా, అతనికి ఏమీ తెలియదు కదా, ఎటువంటి యుద్ధ నైపుణ్యం లేదు కదా, అతని సులువుగా మనం ఓడించవచ్చు, అతని రాజ్యం మీద మనం జయం పొందుకోవచ్చు అని చుట్టూ ఉన్నటువంటి శత్రువులు అనుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉజ్జియా చేస్తున్నాడు ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. అయ్యా
నా వయసు చిన్నది, ఇంత గొప్ప జనసమూహంను పరిపాలించేటువంటి జ్ఞానము నాకు లేదు, కానీ నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను, నువ్వు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు, ఎలా పరిపాలించాలి, ఎలా శత్రువులను ఎదుర్కోవాలని మేబీ దేవుని యొద్ద విచారణ చేసి ఉండొచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుకనే ఆ కింద వచనాలలో మనం చూసినట్లయితే చాలామంది శత్రువులు, ఫిలిష్తీయులంట, గురుబయలులో నివసించే అరబీయులు అంట, యెహూనీయులతో అతడు యుద్ధము చేశాడు అని మనకు వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఉజ్జియా యెహోవాను ఆశ్రయించాడు. ఎప్పుడు ఆశ్రయిస్తాడంటే ఒక వ్యక్తి దేవుని ఆశ్రయిస్తున్నాడంటే ఆ ఆశ్రయించు అనే మాటలోనే అర్థమవుతుంది తనకు ఏదో ఒక ప్రమాదము సంభవించబోతుంది అని. అంతే కదా, ఏదైనా ఒక ప్రమాదం మనకు సంభవించినప్పుడే మనము ఇంకొక వ్యక్తిని కానీ, ఏదైనా ఒక ప్రమాదం సంభవించినప్పుడైతేనే ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థను కానీ, లేక ఒక అధికారిని కానీ సాధారణంగా ఆశ్రయిస్తూ ఉండడం మనము గమనిస్తాం. ఉదాహరణకు మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే, ఎవరైనా మన మీదికి దాడి చేసినప్పుడు, ఎవరైనా మనల్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తామండి? రక్షక భటులను మనము ఆశ్రయిస్తాం. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను మనము ఆశ్రయిస్తాం. ఎందుకు ఆశ్రయిస్తున్నామంటే శత్రువులు అనేవాళ్ళు మనల్ని కొట్టాలని, లేదా మనల్ని చంపాలని, లేదా మన మీద దాడి చేయాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనము తప్పింపబడడానికి ఎవరిని ఆశ్రయిస్తున్నాము? పోలీసులను మనము ఆశ్రయిస్తున్నాము, రక్షక భటులను మనము ఆశ్రయిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉజ్జియాను మనం చూసినట్లయితే చుట్టూ శత్రువులు, ఫిలిష్తీయులు ఉన్నారు, తర్వాత అరబీయులు ఉన్నారు, మొహూనీయులు, చాలామంది శత్రువులు చుట్టూ ఉన్నారు. వారిని జయించగలగాలి అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకు? తనకు జ్ఞానం లేదు, వయసు లేదు, అనుభవం లేదు, నైపుణ్యత లేదు. అయినప్పటికీ అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. కనుకనే ఆ కింద వచనాలలో మనకు ఉంటుంది, దేవుడు అతనికి ఆశ్చర్యంగా సహాయము చేసెను అని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చూసినట్లయితే 7వ మాట నేను చదువుతున్నాను. ఫిలిష్తీయులతోనూ గుర్బయలలో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరంట? దేవుడు అతనికి సహాయం చేశాడు. ఉజ్జియా శత్రువులు మన మీదకి దాడి చేస్తున్నాడని తన దేశంలో ఉన్నటువంటి తన యొక్క సైన్యము నడిపించేటువంటి సైన్యాధిపతులతో సమావేశం నిర్వహించలేదు, వారితో మాట్లాడలేదు, వారితో యుద్ధ ప్లాన్స్ వేయలేదు. కానీ ఇక్కడ ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ ఫిలిష్తీయులు, తర్వాత అరబీయులు, మొహీనీయులతో యుద్ధము చేసినప్పుడు యెహోవా అతనికి సహాయం చేసెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఏదైనా ప్రమాదము లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంతవరకు నీవు ఎవరిని ఆశ్రయించావో నాకైతే తెలియదు, కానీ దేవుడు మరొకసారి మీతోనే మాట్లాడుతున్నాడు. సమస్తము చేయగలిగినటువంటి, సమస్తమును చక్కదిద్దగలిగినటువంటి, సమస్తమును తన ప్రజల కొరకు ధారాళముగా ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాలని దేవుడు ఈ సమయంలో మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే వాక్యం సెలవిస్తుంది, కీర్తన 34:10 ఉంటుందండి, దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొకసారి కీర్తన 34:10 దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోగలగాలి. ఏంటయ్యా అంటే, మనల్ని విడిపించగలిగిన, మనల్ని రక్షించగలిగిన, మన ఉన్న పరిస్థితుల నుంచి ఉన్నతమైన స్థితిలోనికి మార్చగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా ఉన్నారు అంటే అది దేవుడు. కనుక మనము దేవుని ఆశ్రయించాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు.
ఇంతవరకు మీరు ఎవరెవరిని ఆశ్రయించారో మీకున్న సమస్యను బట్టి, లేదా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, మీకున్నటువంటి రకరకాల సమస్యలను బట్టి మీరు ఎవరినో ఆశ్రయించి ఎటువంటి ఆదరణ పొందలేక ఉన్నారు ఏమో, నాకైతే తెలియదు. కానీ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి, నన్ను ఆశ్రయించమని ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న సమస్యను బట్టి, మనకున్న బలహీనత బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనుషులను ఆశ్రయిస్తే ఏమవుతుందంటే వారి యొక్క దృష్టిలో మనము చులకన అయిపోతాం. ఏమైపోతాం? చులకన అయిపోతాం. మనకున్న సమస్యను అతనికి చెప్తే అతను మనకు ఏదైనా మేలు చేస్తాడు అనే ఆలోచనతో, ఆశతో మనం వెళ్తామే. కానీ ఒకానొక సమయంలో మనం చెప్పుకున్నటువంటి ఆ వేదన, అతనితో చెప్పుకున్నటువంటి ఆ వేదన, మన యొక్క పరిస్థితి, మన బాధను బట్టి అతడు మనల్ని అపహేళన చేసేటువంటి పరిస్థితులు మనకు ఎదురు కావచ్చు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీకు ఏదైనా సమస్య కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, ఏదైనా కానీ వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలంట? దేవుని ఆశ్రయించాలి అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతోనే మాట్లాడుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. అంటే నీకు పరిస్థితి ఏదైనా కానీ మార్చగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి మీద అది దేవుడు మాత్రమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సపోజ్ ఒక వ్యక్తి ఒక అనారోగ్యం చేత బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తి రకరకాలైనటువంటి వ్యక్తులను విచారిస్తూ ఉంటాడు. అయ్యా, నాకు ఫలానా జబ్బు వచ్చింది, నాకు ఫలానా రోగం వచ్చింది, ఏ డాక్టర్ని కన్సల్ట్ కావాలి, ఏ వైద్యునికి వెళ్తే చక్కగా ట్రీట్మెంట్ చేయగలుగుతాడు, ఏ వైద్యునికి వెళ్తే తక్కువ అమౌంట్లో మంచి ట్రీట్మెంట్ మనకు దొరుకుతుందని అనేక మనుషుల యొద్ద విచారణ చేస్తూ ఉంటాడు. అనేక మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాడు, వాళ్ళని అడుగుతూ ఉంటారు, వాళ్ళ సలహా తీసుకుంటూ ఉంటారు. తీసుకొని ఆయా హాస్పిటల్కి వెళ్ళి ఆయా ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. చెప్పేటోళ్ళు కూడా చాలా బాగా చెప్తారన్నమాట. సాతానుగాడు భలే ప్రేరేపిస్తాడు. అయ్యా, నీకు పలానా జబ్బా, పలానా హాస్పిటల్కి వెళ్ళు, పలానా రోగమా, పలానా హాస్పిటల్కి వెళ్ళు. ఆయనకు 10 years ఎక్స్పీరియన్స్, ఈయనకు 20 years ఎక్స్పీరియన్స్ అని సాతానుగాడు కూడా మన యొక్క బలహీన స్థితిని బట్టి, మన బలహీన పరిస్థితిని బట్టి ఏం చేస్తుంటా అంటే మనల్ని వెళ్ళవలసిన చోటికి వెళ్ళకుండా వాడు ఆటంకం కలగ చేస్తూ అనేక ప్రాంతాలకి నడిపిస్తూ ఉంటాడు. నడిపించడమే కాక ఆ నడిపించబడిన తరువాత ఆయా ప్రాంతాల్లో కూడా అతనికి నెమ్మది దొరకదు, అతనికి ఆరోగ్యము దొరకదు. కానీ వానికి తెలుసు సాతానుగానికి దేవుని దగ్గరికి వస్తే, దేవుని యొద్దకు వెళ్తే సంపూర్ణ స్వస్థత కలుగుతుందని. కానీ వాడు ఏం చేస్తాడంటే మనుషులను మభ్యపెడుతూ అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళని మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడు. జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా, నేనే గాయములు కట్టువాడు అంటున్నాడు, నేనే గాయములు మాన్పువాడని అంటాడు. నేను పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని వాక్యం సెలవిస్తుంది. ఆ మాటలన్నీ ఆ సమయంలో వాడు గుర్తుకు చేయడు. దానికి బదులుగా అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని మనల్ని మభ్య పెడుతూ ఉంటాడు. వింటున్న ఈ మాటలు వింటున్న మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము కలిగి మనము ప్రవర్తించాలి, జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. కనుక మనము ఎవరిని ఆశ్రయిస్తే మన రోగం కుదుటపడుతుందో, మనం ఎవరిని ఆశ్రయిస్తే మనకున్న సమస్యలు తొలగిపోతాయో ఒకసారి గుర్తెరిగి సర్వశక్తుడైనటువంటి దేవుని మనం ఆశ్రయించాలని దేవుడు ఈ సమయంలో ఉజ్జయ జీవితం ద్వారా మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే శత్రువులు ఉజ్జయ మీదకి దాడి చేసినప్పుడు ఆయన యెహోవాను దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం అందించి వారిని అందరినీ ఓడించేటువంటి కృప ఉజ్జయాకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ మాట, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారని అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆశ్రయిస్తే ఏమవుతుందంట? బలాభివృద్ధి కలుగుతుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా, దేవుని ఆశ్రయిస్తే నీ కీర్తి ఆ ప్రాంతం అంతటా వ్యాపిస్తుంది, వ్యాపింప చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఉజ్జయ చేసింది ఏంది? దేవుని ఆశ్రయించాడు.
కనుకనే దేవుడు అతనిని వర్తిల్ల చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమేందని బిడ్డారా, ఈ సమయంలో మన కుటుంబాలు కానీ, మన జీవితాలు కానీ, మన వ్యాపారాలు కానీ ఎందుకు వర్తిల్లడం లేదు అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించడం లేదు అని మనకు అర్థమవుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం దీవించబడాలి అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. వ్యాపారంలో నష్టం వచ్చిందా, దేవుని ఆశ్రయించు. నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో విజయం లేదా, దేవుని ఆశ్రయించు. ఇంకా నీ జీవితంలో ఏదైతే కొదవగా ఉందో, కొరతగా ఉందో దానిని బట్టి దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే దేవుడు నిన్ను వర్తిల్లింప చేస్తాను అని ఈ ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబం అంతా వర్తిల్లాలంటే కుటుంబం అంతా దేవుని ఆశ్రయించాలి. ఉజ్జియా అంట తన తండ్రి ప్రకారంగా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. కానీ అమజ్యా కూడా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడే కానీ పరిపూర్ణంగా ఆయనను వెంబడించలేదు. కానీ ఉజ్జియా ఆయనను ఆశ్రయించాడు. అతడు వర్తిల్లడం మనం చూస్తున్నాం. ప్రేమందని బిడ్డరా, ఎంత వయసు? 16 సంవత్సరాలు. దాదాపు ఆ యూదా ప్రజలందరినీ ఆ యెరూషలేము 52 సంవత్సరాలు పరిపాలించేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. మనం చూసినట్లయితే ఒకసారి ఒక రాజు యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఎటువైపు నుంచి శత్రువులు దాడి చేస్తారో తెలియదు. ప్రేమందని దేవుని బిడ్డరా, ఎప్పుడు తన దేశంలోనే కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక వర్గాలు వ్యతిరేకిస్తాయో లేదా తిరగబడతారో తెలియదు. అటువంటి పరిస్థితులలో రాజు వెళ్తూ ఉంటాడు. పైగా ఈ ఉజ్జియా అనేటువంటి ఒక వ్యక్తి చాలా చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనవలసిన పరిస్థితులు. కానీ అన్ని పరిస్థితులలో దేవుడు ఉజ్జియాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఎందుకు సహాయం చేస్తూ వచ్చాడంటే ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుకోకుండానే ఒకవేళ ఆ 16 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యక్తులకు ఒక కుటుంబ బాధ్యత కానీ, లేదా తల్లి తండ్రుల బాధ్యత కానీ, లేదా అక్క చెల్లెల బాధ్యత కానీ అప్పగిస్తే నాటి కాలంలో ఏం చేస్తారండి? సింపుల్గా ఎస్కేప్ అవుతూ ఉంటారు ఆ బాధ్యత నుంచి. ఎందుకు? నేను మంచిగా జీవించాలి, మంచిగా తిరగాలి, నా లోకంలో మంచిగా ఎంజాయ్ చేయవలసినటువంటి సమయం ఇది. నేనేంటి ఈ వయసులో ఈ బాధ్యతలు స్వీకరించడం నాతో కాదు అని వెళ్తున్నటువంటి యవనస్తులు ఎందరో ఉన్నారు. ప్రేమందని బిడ్డలారా, కానీ ఉజ్జియా అలా చేయలేదు. అతనికి తెలుసు రాజ్య పరిపాలన తలకు మించిన భారమని, తనకు తెలుసు ఎంత కష్టమో, తనకు తెలుసు చుట్టూ ఎంతమంది శత్రువులు దాడి చేసి దేశాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో తనకు తెలుసు. ఎన్ని రకాలైనటువంటి సమస్యలు తను ఎదుర్కోవాలి. అయినప్పటికీ ధైర్యంగా ఉజ్జియా నిలబడగలిగాడు అంటే దానికి కారణము అతడు యెహోవాను ఆశ్రయించాడు. కనుక యెహోవా అతనిని వర్తిల్ల చేశాను. ఎంతవరకు వర్తిల్ల చేశాడంటే ఉజ్జియాను దేవుడు దాదాపు అతడు స్థిరపడే వరకు దేవుడు అతన్ని వర్తిల్లింప చేశాడు. ప్రేమందని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్థిరపడేంత వరకు చుట్టూ శత్రు దేశాలను జయించగలిగాడు. వారు పన్నిస్తున్నారు, వారందరూ ఉజ్జియాకు లోబడే జీవిస్తున్నారు. స్థిరపడిపోయాడు. కానీ స్థిరపడిపోయిన తరువాత ఉజ్జియా జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి. సహజంగా ఆ పరిస్థితి మనలో కూడా చాలామందిలో కనబడుతూ ఉంటుంది. ప్రారంభంలో ఏమీ ఉండదు, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఉండడానికి కనీసం ఇల్లు ఉండదు. అటువంటి సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి రాత్రింబగలు కన్నీరు కారుస్తూ ఉంటాం. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన, అయ్యా తినడానికి తిండి లేదు నాయన, కట్టుకోవడానికి వస్త్రములు లేవు నాయన, ఉండడానికి కనీసం నివాస స్థలము లేదు నాయన అని చాలామంది దేవుని ఆశ్రయించి దేవుని యొద్ద మొరపెట్టిన వారు లేకపోలేదు. ప్రియమందిని బిడ్డలారా, వాస్తవమేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాస్తవం.
చాలామంది దేవుని ఆశ్రయించారు. దేవుని ఆశ్రయించిన తర్వాత దేవుని మేలులు పొందుకున్నారు, వర్తిల్లారు, స్థిరపడారు. కానీ స్థిరపడిన తరువాతనే వారిలో ఒకటి ప్రారంభమవుతూ ఉంటుంది. ఏంటయ్యా అంటే అది హృదయ గర్వం. ఏంటి? హృదయ గర్వం. వాక్యం సెలవిస్తూ ఉంది, నాశనానికి ముందు గర్వం అనేది నడుస్తుంది అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అని. ఏమీ లేనప్పుడు భలే ఆశ్రయిస్తాం దేవుని. అయ్యా నువ్వే నాకు దిక్కు నాయనా, నీవు కాకపోతే ఎవరు నాకు సహాయం చేస్తారు ప్రభువా. అయ్యా నువ్వు కృప చూపించు వాడవు కదా నాయనా, నువ్వు వాత్సల్యత చూపించు దేవుడవు కదా నాయనా, నువ్వు కనికరించే దేవుడు కదా అని. అబ్బా ఎన్ని మాటలు పలుకుతారంటే, ఎంతగా దేవుని స్తుతిస్తారంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అంతగా దేవుని స్తుతిస్తారు. ఎంతవరకు స్తుతిస్తారంటే స్థిరపడినంత వరకు భలే స్తుతిస్తారు. ఎప్పుడైతే స్థిరపడతారో, స్థిరపడిన తర్వాత ప్రారంభమవుతుంది మనుషుల హృదయాలలో ఒక రకమైనటువంటి గర్వం. నేను కష్టపడి సంపాదించా, నా జ్ఞానాన్ని ఉపయోగించి సంపాదించా, నా తెలివిని ఉపయోగించా, నా ఆలోచనలు ఉపయోగించా, నాకున్న శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించి వీటన్నిటి నేను పొందుకున్నాను అని భలే చెప్పుకుంటారు మనుషుల ఎదుట. కానీ నేను దేవుని ఆశ్రయించాను, ఏ జ్ఞానం నాకు లేదు, ఏ ఆలోచన నాకు లేదు, ఏ బలము నాకు లేదు, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను స్థిరపరిచాడు అని చెప్పలేకపోతున్నారు ప్రేమ దేవుని బిడ్డలారా. చాలా అంటే చాలామంది చెప్పేవారు లేకపోలేదు, ఉన్నారు. కానీ చాలామందిలో ఆ హృదయ గర్వం అనేది కనబడతా ఉంది ప్రజలలో. ఇక్కడ ఉజ్జయ జీవితం కూడా మనం చూసినట్లయితే యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్తిల్లుతా వచ్చాడు. వర్తిల్లడం ప్రారంభమైంది, స్థిరపడిపోయాడు, దేశంలో నెమ్మది ఉంది, చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది, చక్కగా ధనం వస్తూ ఉంది, పన్ను రూపంలో వస్తూ ఉంది. ఈ శత్రువు అనేవాడు ఎవరూ లేరు, భయపడిపోయారు. అయ్యో అతడు చిన్న బాలుడైనప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతను మనం జయించలేము, అతని మీదకి మనం యుద్ధానికి వెళ్ళలేమనే భయం వారిలో కలిగింది. చివరగా ఉజ్జియా హృదయం కూడా గర్వించింది ప్రేమందని బిడ్డలారా. గర్వించి ఒకానొక దినాన దేవుని మందిరంలోనికి వెళ్ళి, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి ప్రయత్నం చేస్తాడు ప్రేమందని బిడ్డలారా. ఆ ధూపం వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు యాజకులు ధైర్యం తెచ్చుకొని ఉజ్జియాను గద్దిస్తారు, హెచ్చరిస్తారు. ఇక్కడ ధైర్యం తెచ్చుకునే మాట రాయబడింది. ఎందుకు ఆ మాట రాయబడిందంటే, ఒక రాజును అలా మాట్లాడితే అతడు పనిష్మెంట్ ఇచ్చే అధికారం రాజుకుంది, అటు పక్క ఎవరైనా కానీ ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా చేయకూడనటువంటి ఒక వ్యక్తి ఆ పని చేస్తున్నాడు. ఆ యాజకులు ఉజ్జియాతో వాదిస్తున్నారు, అయ్యా ఇది నీ పని కాదు, ఇది అహరోను వంశస్థులు చేయవలసినటువంటి బాధ్యత, దేవునికి ధూపం వేయుట. ఎందుకు నువ్వు సాహసిస్తున్నావు? ఈ పని చేయడం వల్ల నీకు ఘనత రాదు అని ఆ యాజకులు ఎంత వాదిస్తున్నప్పటికీ ఉజ్జియా వినలేదు. దానికి బదులు ఇంకా కోపం తెచ్చుకుంటున్నా, ఏంది నేనేంది అని ఆ హృదయంలో గర్వం అనేది ప్రారంభమైంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమీ లేనప్పుడు, శత్రువులు చుట్టూ ఉన్నప్పుడు, ఎలా రాజ్య పరిపాలన చేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అయ్యా నీవే నాకు దిక్కు అని దేవుని ఆశ్రయించినటువంటి వ్యక్తి స్థిరపడిన తర్వాత హృదయంలో గర్వించి చేయకూడని పని, దేవుని సన్నిధిలో, దేవుని పరిశుద్ధ స్థలములో ధూపం వేయకూడదు అని తనకు తెలుసు, అయినప్పటికీ సాహసించాడు. నాకు ఏమి తక్కువ, నాకు ఏమి కొదువ, నాకు దేవుడు తోడుగా లేడనే ధైర్యం, హృదయంలో గర్వం పెరిగిపోయింది. యాజకులు మాత్రమే చేయవలసినటువంటి ఆ ధూపం వేసే బాధ్యత తను తీసుకొని అక్కడికి వెళ్ళడం, ఆ యాజకులందరూ ఆయనను నివారించాలని ఎంత ప్రయత్నం చేసినా అతడు వినకపోవడం, రౌద్రుడై వారినే దూషించడం దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి? మనిషిలోనే రెండు రకాల ఆలోచనలు.
ఏమి లేనప్పుడు దేవుని ఆశ్రయించడం ఏంది? దేవుడు స్థిరపరిచిన తర్వాత గర్వించడం ఏంది కదా? ఎప్పుడైతే అది చేయకూడని చేశాడో ప్రారంభమైంది దేవుని కోపము అతని జీవితంలో ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్ఠరోగం కనపడని ప్రాంతాలలో పుట్టలేదు, నొసటన కుష్ఠరోగం పుట్టింది. దాన్ని చూసిన వెంటనే ఆ యాజకులకు అర్థమైంది, తరువాత ఆ ఉజ్జియాకు అర్థమైంది దేవుడు తనను మొత్తాడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే 52 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి, అంత కీర్తి ప్రఖ్యాతులు పొందుకున్నటువంటి వ్యక్తి, క్షణికావేశంలో తను ఏం చేస్తున్నది మర్చిపోయినటువంటి వ్యక్తి నిర్దాక్షిణంగా ఈడ్చి పడేశారు బయటికి. ఆ యొక్క పరిశుద్ధ స్థలం నుంచి ఈడ్చి పడేశారు యాజకులు. అంతవరకు ఆ చుట్టూ ప్రాంతం అంతా అబ్బా అయ్యో ఉజ్జియా మహారాజు, ఉజ్జియా రాజు ఎంత గొప్ప వ్యక్తి, ఎంత కీర్తి గడించాడు అన్నటువంటి వ్యక్తులు ఉజ్జియా చేయకూడనటువంటి పని చేసి ఏమైంది? ఈడ్చి బయట పడేశారు. ఎంత దౌర్భాగ్యం కదా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాని అతడు ఆశ్రయించాడు, ఆశ్రయించినంత కాలం వర్తిల్ల చేశాడు. ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించడం మానివేశాడో ఏమైందంట? మరణం అందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన 9:10 ఒక మాట అంటదంటే, యెహోవాని ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టువాడు కాడు. అని వాస్తవమే. ఉజ్జియాని విడిచిపెట్టలేదు, ఆశ్రయించినంతకాలం విడిచిపెట్టలేదు. అతనికి మంచి పేరు, ప్రఖ్యాతి, బలాభివృద్ధి, ధన మొత్తం అన్ని రకాలుగా ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆశ్రయించకుండా తను చేయకూడని పని చేశాడో దేవుడు ఏం చేశాడు? నిర్దాక్షిణంగా వదిలిపెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. తన తండ్రి కూడా, తన తండ్రి అమధ్య కూడా చేయకూడనటువంటి ఒక పని చేశాడు. షెయీరు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ విగ్రహాలను తీసుకుని వచ్చి వాటిని ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం. 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాటలు ఉంటాయి. ఏమి సహాయం చేయలేనటువంటి విగ్రహాలను అతడు ఆరాధించడం, బలిపీఠాలు కట్టడం, అది దేవునికి నచ్చలేదు. కనుకనే తన ప్రజల్నే ఎక్కడికో పారిపోయాడు, షెయీరు మన్యంలోకి పారిపోయాడు. అయినప్పటికీ వాళ్ళు వదిలిపెట్టలేదు, అక్కడికి వెళ్ళి చంపి పడేశారు అమధ్యాను. ఇంత దారుణమైన స్థితి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం వర్తిల్లాలంటే మన స్థితి ప్రారంభంలో ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉండి దేవుని ఆశ్రయించామో, మరణం వరకు మనం దేవుని ఆశ్రయిస్తూనే ఉండాలి. దేవుని ఆశ్రయించినంత కాలము మనకు ఏ మేలు కొదువై ఉండదని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం తెచ్చుకోనండి. మనము కీర్తనలో చూసినట్లయితే దావీదు మహారాజు ఎక్కువగా దేవుని ఆశ్రయించాడు, ప్రతి పరిస్థితిలో దేవుని ఆశ్రయించాడు. కనుకనే ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి శత్రువు నుంచి దేవుడు ఆయనను విడిపించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎక్కువగా కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా ఆశ్రయము, ఆశ్రయ దుర్గము, నా కేడెము, నా కొండ, నా కోట. ఎంత చక్కగా దేవుని అభివర్ణించాడంటే అంత చక్కగా అభివర్ణించగలిగాడు. ఎందుకంటే ఆయన ప్రేమను రుచి చూసి ఎరిగాడు. కనుక ఏ చిన్న సమస్య వచ్చినా దేవుని ఆశ్రయించేవాడు. ఏ శత్రువు దాడి చేయాలని ఆలోచన చేస్తున్నా పోయి దేవుని ఆశ్రయించేవాడు. దేవుని యొద్ద విచారణ చేసేవాడు. అయ్యా నేను వెళ్ళొచ్చా, నేను యుద్ధం చేయొచ్చా వారితో అన్నప్పుడు దేవుని ఆశ్రయించి దేవుని యొద్ద విచారణ చేసి ముందుకు వెళ్ళి వర్తిల్లేటోడు అటువంటి వ్యక్తి దావీదు మహారాజు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉండి మాటలు వింటున్నావో నాకైతే తెలియదు, కానీ ఇంతవరకు నువ్వు ఎవరిని ఆశ్రయించావో నాకు తెలియదు, కానీ ఇంతవరకు నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకు వర్తిల్లట కనిపించలేదేమో.
కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్న ఉదయకాల సమయంలో నీవు దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను నిశ్చయంగా వర్తిల్లింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నువ్వు ఆశ్రయించగలిగితే దేవుణ్ణి, నువ్వు దేవుని ఆశ్రయిస్తే వర్తిల్లుతావు. దేవుని ఆశ్రయించకపోతే ఎన్నాళ్ళైనా మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉండిపోతాయి. కనుక దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, దేవుని ఆశ్రయించు, నీవు నీ కుటుంబము అభివృద్ధి పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.